కేంద్రంలో చక్రం తిప్పబోతున్న చంద్రబాబు, కోరుకుంటున్న మోడీ, షా. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా 6 దశల పోలింగ్ ముగిసింది. మరొక విడత మాత్రమే మిగిలి ఉంది. అయితే అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మిగతా వాటి సంగతి ఏమో కానీ ఏపీ విషయం మాత్రం చాలా కీలకం. ఎందుకంటే అక్కడ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి గొప్ప నాయకుడు తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేశారు. ఒకవేళ కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తే ఏపీకి చంద్రబాబు సీఎం అవ్వడం తథ్యం. కానీ కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గి హంగ్ ఏర్పడితే టీడీపీ అధినేత చంద్రబాబు క్రియాశీలకం అవుతారా? ఒకవైపు 5 దశల ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి సాధారణ మెజార్టీ 272 వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు నరేంద్ర మోడీ ప్రచారంలోనూ దీని తాలూకా అసహనం కలిగిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఎన్డీఏకు కనుక సొంతంగా మెజార్టీ రాకుంటే పరిస్థితి ఏమిటి అనేది ఒక ప్రశ్న. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సేవలను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉపయోగించుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆనాటి అనుభవంతో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. యునైటెడ్ ఫ్రంట్, వాజ్పేయి హయాంలో కేంద్రంలో చక్రం తిప్పారు. ఎన్డీఏను చంద్రబాబు శాసించారు. ప్రధానమంత్రులుగా ఎవరు ఉండాలో డిసైడ్ చేశారు చంద్రబాబు. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్లకు అలాంటి పాత్రనే టీడీపీ అధినేత చంద్రబాబు పోషించాలని నరేంద్ర మోడీ, అమిత్ షా కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీని, మరీ ముఖ్యంగా మోడీ షాలను నమ్మి ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా మద్దతు ఇవ్వవు. ఉదాహరణకు ఒడిశా అధికార పార్టీ బీజేడీనే చూసుకుంటే నరేంద్ర మోడీని, అమిత్ షాలను నవీన్ పట్నాయక్ పెద్దగా నమ్మరు. చిన్నవో పెద్దవో ఇలాంటి ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా కొన్నున్నాయి. వాటికి కొంచెం అటు ఇటుగా 20 సీట్లు వస్తే కేంద్రంలో కీలకమవుతాయి. మరి వాటిని మెప్పించి ఎన్డీఏకు మద్దతు సమకూరాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాటి యునైటెడ్ ఫ్రంట్, వాజ్పేయి హయాంలో పనిచేసిన అనుభవం కలిగిన చంద్రబాబు లాంటి కీలక వ్యక్తి అవసరమని మోడీ, షా భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవి అప్పగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.